ఒక భక్తుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఒకరోజు. ఆ ఇంటికి వెళితే ఎవరు కనిపించారయ్యా ఆ ఇంట్లో అంటే 4 ఆడపిల్లలు కనిపించారంట. 4 ఆడపిల్లల గురించి ఆ ఇంట్లోంచి బయటికి వచ్చిన తర్వాత చెబుతున్నాడు ఆయన. మనం ఏదన్నా ఇంటికి వెళితే, ఎవరైనా ఇంటికి వెళితే పలానా ఆయన ఇంటికి వెళ్ళాం అంటాం. మొదటిగా ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఆ ఇంటి గురించి ఏం చెబుతాం ఆ ఇంట్లో అంటే, మనుషుడి కళ్ళకి ఏం కనపడిద్ది అంటే, అబ్బా డబల్ కాట్ ఎక్కడ తెచ్చి ఎక్కడ కొన్నాడో, అబ్బా ఏం కలరు, ఏం డాబా, ఏం టీవీ, ఏం వస్త్రాలు, ఏం అలంకరణ, ఏం అందం, ఇయే మానవుల కళ్ళకి కనపడేది. కానీ ఆ భక్తుడు ఏం చెబుతున్నాడు అనుకున్నావు? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అతని కుమార్తెలను చూసా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 ఉన్నారు. 4 కన్యలో 4 ప్రార్థించే వాళ్ళంటే ప్రవచించే వాళ్ళని సాక్ష్యం చెబుతున్నాడు. ఈ భక్తుడు ఆ కుటుంబం గురించి 4 ఆడపిల్లలను పెంచాలంటే ఎంత కష్టమో, 4 యవనస్తులు 4 కన్యలో అని అంత కరెక్ట్గా చెబుతా ఉన్నాడు. ఒక్క ఆడపిల్లని మందిరానికి తీసుకురాదు, ఒక్క ఆడపిల్లని దేవునిలో పెంచలేరు ఈ రోజుల్లో. ఇంకా 4 ఆడపిల్లలు ఏం పెంచాలమ్మా? మీ పిల్లేదమ్మా మందిరానికి రాదంటే నా మాట వింటలేదు అంటున్నారు తల్లిదండ్రులు. ఏంది 10th క్లాస్ కూడా కాల అప్పుడే మాట వింటలా. సెల్ ఫోన్ ప్రపంచం, టీవీల ప్రపంచం, సీరియల్ ప్రపంచం పిల్లలందరినీ ఆ టీవీలో మూతి పెట్టి ఆ సెల్ ఫోన్లో మూతి పెట్టేటట్టు పెంచుతుండే. ఇంక వాళ్ళేం భక్తి చేస్తారు, వాళ్ళేం ప్రార్థన చేస్తారో బాగా గమనించో. ఇప్పుడేదో నాకు బిడ్డ ఉంది, ఎవరి పోలిక? మా తాత పోలిక, మా నాన్న పోలిక, మా ముత్తాత పోలిక, ఆ రంగు చూడో అని హీరోయిన్తో పోల్చిన అనుకో, ఏమీ లేదు దానివల్ల. దానివల్ల ఏమీ లేదు. ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు పలానా ఇంటికి వెళితే ఏం మర్యాద చేశారు, ఎంత ప్రార్థనా పరులు, ఎంత ఘనంగా ఉన్నారో, ఆ బిడ్డల మాటలు చూడు, ఆ బిడ్డల క్రియలు చూడు, ఆ బిడ్డల ప్రార్థన చూడు. లోకస్తుల్లో ఏ బిడ్డలాగా లేదు, ఏ ఆడపిల్లలాగా లేదు, అంత పవిత్రంగా ఉన్నారు అనే ముద్ర ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఒక విలువ ఉంటుంది. ఆ కుటుంబం గురించి 4 ఒక సాక్షులుగా ఉండాలి. ప్రతి యవనస్తురాలు కూడా ఆ కుటుంబానికి ఒక పేరు తెచ్చే బిడ్డగా ఉండాలి. ఒక్క యవనస్తురాలు కుటుంబానికి మచ్చ తెచ్చేటట్టు ఉండకూడదు. ఆ బలాన్ని దేవుడు అందుకు ఇవ్వలేదు. అది అలంకారమా అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ క్రియల బట్టే నీ కుటుంబానికి ఘనత, నీ తల్లిదండ్రులు ఘనంగా ఉండే స్థితి వస్తుంది. నువ్వు తీసుకునే చెడ్డ నిర్ణయాల బట్టే ఆ యవ్వన దశ అనేది చెడ్డ మచ్చ వస్తుంది.